నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము జనవరి 2వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం చూసినట్టయితే కనుక సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 50 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటల 49 నిమిషములకు, ఈరోజు తిథి తదియ రాత్రి 1 గంట 7 నిమిషముల వరకు, నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి 11 గంటల 1 నిమిషం వరకు, వర్జం తెల్లవారుజామున 3 గంటల 2 నిమిషముల నుండి తెల్లవారుజామున 4 గంటల 35 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 30 నిమిషముల నుంచి 11 గంటల 14 నిమిషముల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషముల నుండి మధ్యాహ్నం 3 గంటల 37 నిమిషముల వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 42 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషముల వరకు, యమగండ కాలము ఉదయం 6 గంటల 50 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 12 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషముల నుండి 6 గంటల 2 నిమిషముల వరకు, అమృత ఘడియలు మధ్యాహ్నం 1 గంట 2 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషముల వరకు అమృత ఘడియలు, అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 58 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషముల వరకు. ఇది ఈరోజు పంచాంగం. నమస్తే. 2025 జనవరి 2వ తారీఖు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితంలో శుభాశుభ ఫలితములు ఎలా ఉండబోతున్నాయి, వారికి తగ్గ పరిహారాలు సూచనలు పరిశీలిద్దాము. ముందుగా మేషరాశి వారికి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పే అవకాశము లేదు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగంలో శ్రమ అధికమయ్యి ఒత్తిడి పెరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపార వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరము. మాతృ సంబంధిత అనారోగ్య సూచనలు కొంత బాధను తెచ్చిపెడతాయి. విద్యార్థులకు అంత అనుకూలమైన కాలం కాదు. వ్యాపారస్తులకు కూడా ఇలాంటి సమయమే ఉన్నది. ఎటువంటి ప్రయత్నాలు వ్యాపారానికి సంబంధించి చేయొద్దు. వాణిజ్య వ్యాపారులకు కూడా ఇదే ఫలితాలు వర్తిస్తాయి. ఈ రోజు మీకు అస్సలు బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. రాజకీయ రంగంగా ఉన్న వాళ్ళకి లేదా సినీ టీవీ నటీనట వర్గం వారికి కూడా ఈరోజు ఫలితాలు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కూడా అటువంటి ఫలితాలే ఉన్నాయి. మీరు అనుకున్న కాలేజీల్లో కానీ మీరు ఏదైతే అనుకుంటారో దానికి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ రోజు అసలు అనుకూలంగా లేదు. ఏ రంగంలో వారికైనా అనారోగ్య సూచన కనబడుతోంది. ఆర్థిక నష్టాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ఏ కీలకమైన పనిని ఈరోజు అస్సలు ప్రారంభం చేయకండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము. మీకు చెప్పదగిన పరిహారాలు సూచనలు, ఈరోజు మీరు తప్పనిసరిగా ఏదైనా మీకు దగ్గరలో ఉన్న ఆలయాన్ని సందర్శించండి. మీ ఇష్టదేవత ప్రార్థన చేస్తూ గోమాత సేవ కోసము మీరు ప్రత్యేక సమయాన్ని కేటాయించినట్టయితే ఈరోజు మీరు పడే ఒడిదుడుకులు కానీ ఆటంకాలు కానీ నష్టాలను కానీ దాటే అవకాశము, సానుకూలంగా ఉండే అవకాశము గోచరిస్తుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి సమాజంలోని ప్రముఖులతో గౌరవ మర్యాదలు, నూతన పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో సభా సమావేశాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది. పాత రుణాలు తీర్చేసుకుంటారు. కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. భూమి, వస్తు, వాహన, గృహ యోగం ఉంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగం వారికి చాలా చక్కని అనువైన కాలము. వ్యాపార విస్తరణ చేయండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. ఏ ప్రయత్నాలు చేసినా కానీ ఈరోజు చక్కని సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. విద్యార్థులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, రాజకీయ రంగం వారికి అన్ని రకాలుగా అన్ని రంగాల వాళ్లకు చాలా చక్కని వాతావరణం ఈరోజు కనపడుతోంది. కుటుంబ పరంగా కూడా అన్యోన్యత కల్పిస్తోంది. గతంలో ఏవైనా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక కుటుంబ పరంగా అవి సమసిపోయి ఒక కొలిక్కి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే మీరు చేపట్టిన ప్రతి పని విజయాన్ని సాధించే అవకాశం ఉంది. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశము, వ్యాపార ఉద్యోగాలలో మీ సమస్యలను పరిష్కరించుకొని లాభాలను పొందే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక భూప్రాప్తి కలిగే అవకాశము,
కోర్టుల సమాచారాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు కూడా చాలా చక్కని అనువైన కాలము. వ్యవసాయ విస్తరణ తప్పనిసరిగా చేసుకోండి. పెట్టుబడులు పెట్టినా కానీ మంచి ఆదాయం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. ఈ రంగంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. మీ రంగాల్లో ఉన్నవాళ్ళు ఏ పని తలపెట్టినా సక్సెస్‌ని సాధిస్తారు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. వివాహాది శుభకార్యాలు యోగ్యత కనిపిస్తోంది. అనుకూలంగా ఉంటాయి. సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈరోజు చక్కని అవకాశము. మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, సూచన ఏంటి అంటే మీరు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి అక్కడ ఎవరికైనా మీ యథాశక్తి గుడిలో ఉన్న వాళ్ళకి కానీ, బయట బిచ్చగాళ్ళకి గాని, అనాథలకు గాని ఏదైనా ఒక వస్తువును తీపి పదార్థం కావచ్చు, వస్త్రం కావచ్చు, డబ్బు కావచ్చు దానం చేసినట్టయితే కనుక ఇంకా మరిన్ని మంచి ఫలితాలు మీరు ఈ రోజు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి సన్నిహితులతోనూ, కుటుంబంలోనూ, మీ స్నేహితుల దగ్గర మాట పట్టింపులు తప్పనిసరిగా గోచరిస్తోంది కాబట్టి పట్టింపులు పంతాలకు ఈరోజు మీరు ఎక్కడా తావు ఇవ్వకండి. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ధనానికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఆధ్యాత్మిక చింతన మీలో పెరుగుతుంది. దైవారాధన చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో పాటుగా చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఈ రంగంలో ఉన్న ఎవరికైనా సరే ఏ పని తలపెట్టినా అది విడిచికొట్టే అవకాశము, నష్టం తెచ్చిపెట్టే అవకాశము, ఆటంకం కలిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలను ఈరోజు మానుకోండి. ఎవరైనా గృహ నిర్మాణము ఆల్రెడీ చేపట్టినట్టయితే కనుక ఈరోజు మరింత ముందుకు తీసుకెళ్ళకండి. ఈ రోజు తప్పించి మరొక రోజు ప్రయత్నం చేయండి. లేదా కొత్తగా గృహ నిర్మాణం కానీ, ఫ్యాక్టరీ నిర్మాణం కానీ ఏవైనా నిర్మాణ పనులు చేయాలి అని అనుకుంటే కనుక ఈరోజు అసలు ప్రారంభించకండి. మంచి రోజుగా మీకు కనిపించట్లేదు. అయితే వ్యాపారాల్లో చిన్న చిన్న లాభాలు, విస్తరణ జరిగే అవకాశము కొన్ని వ్యాపారస్తులకు మాత్రమే వ్యాపార విస్తరణ జరుగుతుంది. దానిలో లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకు ఈరోజు కూడా నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. మీ ప్రయత్నాలు మీరు కొనసాగించండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. మీరు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశము. సినీ, టీవీ నటీనట వర్గం వారికి, ఐటీ రంగం వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు కొంతమంది కొన్ని జాతకులకు మాత్రము ఈరోజు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసినట్టయితే ఫలించే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఉన్న స్త్రీలకు కొంచెం అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు ఏదైనా దేవాలయ సందర్శనం చేయండి. సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయండి. నవగ్రహ ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలకమైన సమాచారంతో పాటు శుభవార్త కూడా వింటారు. ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైన కాలము. విద్యార్థులకు కూడా విశేషమైన కాలము. మీరు ఏదైనా నేర్చుకోవాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా ఈ రోజుని మీరు అస్సలు వృధా చేసుకోకండి. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ రోజు చాలా అనువైన కాలము. అత్యంత లాభదాయకమైన కాలము, యోగ్యదాయకమైన కాలము. కాబట్టి ఈ రోజును మీరు అస్సలు వృధా చేసుకోకండి. తరువాత ఉద్యోగస్తులకు మీరు ఏదైనా ఉద్యోగంలో మారాలి అని అనుకున్నా, లేదా కంపెనీ మారాలి అని మీకు యోచన ఉన్నప్పుడు ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి. వేరే కంపెనీ మారాలన్నా కానీ ముందుగా మీరు ఒక ప్రణాళిక వేసుకుని అప్పుడు కనుక చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం ఉంది. రాజకీయ పరంగా ఉన్నవారికి, సినీ, టీవీ నటీనట వర్గం వారికి, మహిళలకు కూడా చాలా చక్కని అనువైన కాలము ఈరోజు. మంచి పేరు ప్రఖ్యాతలతో పాటుగా గౌరవ ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు పొందే అవకాశం ఈరోజు అందరికీ కనపడుతోంది. కుటుంబ పరంగా కూడా చాలా అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. విడిపోయిన భార్యాభర్తలు కానీ, విడిపోయిన కుటుంబాలు కానీ, లేదా బంధుమిత్రులు దూరమైన వాళ్ళు కానీ ఈరోజు కలుసుకునే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము. పరిహారాలు, సూచనలు కనుక చూసినట్టయితే అమ్మవారి ఆరాధన చేసి
ఆడవాళ్ళు అమ్మవారి కుంకుమ పూజ చేసినట్టయితే కనుక చాలా మంచి యోగిదాయకమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. వివాహం కాని వారు, పిల్లల కోసం ప్రయత్నం చేసేవారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి అక్కడ పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కనుక సత్సంతానం కలిగే అవకాశము, దానితో పాటుగా వివాహం కోరుకునే వారికి మంచి యోగిదాయకమైన సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన ఈ పరిహారాలు, సూచనలు పాటించుకుని మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలిగే అవకాశము, ఆరోగ్య భంగము, ధన వ్యయము, త్రిప్పట, అనవసరమైన సంచారము, అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. వాత సంబంధించిన, నేత్ర సంబంధించిన చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశము, ఆరోగ్య భంగం కలుగుతుంది. కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి, ఉద్యోగులకు కూడా విపరీతమైన ఆందోళన, ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువయ్యే అవకాశం కనపడుతోంది. వ్యాపారాల్లోనూ, వ్యాపార రంగంలోనూ, కీలకమైన రంగాలలో ఉన్న వాళ్లకు, పారిశ్రామికవేత్తలకు, వాణిజ్య వ్యాపారులకు వీరికి లాభాలు రాకపోవడంతో పాటుగా మరింత నష్టాన్ని కలగజేసే అవకాశము, నష్టానికి దారితీసే అంశాలు ఈరోజు మీకు చోటు చేసుకుంటాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. రుణ బాధలు తప్పవు. రుణం తీసుకున్న వారి దగ్గర నుంచి మీకు ఒత్తిడి కలుగుతుంది. వాహన నష్టం కలిగే అవకాశం కనపడుతోంది. స్థిర చరాస్తులను మీరు అమ్మడం కానీ లేదా లాస్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అగ్ని సంబంధ, చోర సంబంధమైన బాధలు మీకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుకోండి. విద్యార్థులకు ఈరోజు అస్సలు అనువైన కాలం కాదు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. నిరుద్యోగులకు కూడా అనువైన కాలం కాదు కాబట్టి ఈరోజు ఊరుకుని రేపటి నుంచి మీరు ప్రయత్నాలు ప్రారంభించుకోండి. రాజకీయ రంగం వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. సినీ, టీవీ నటీనటవర్గం వారికి, గాయని గాయకులకు కూడా ఈరోజు అంత అనుకూలంగా లేదు. రుణాల బాధ పడడం జరుగుతుంది. ఉన్నదాంతోనే సంతృప్తి చెందే ధోరణి మీకు అలవాటు పడుతుంది. ఈ ఒక్కరోజే కాబట్టి జాగ్రత్తలు వహించండి. తదుపరి చూసుకునే అవకాశము, తదుపరి మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మీరు మనోవ్యాకులతకు లోను కాకండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు అనారోగ్య సూచన కనపడుతోంది. పురుషులకు కానీ, స్త్రీలకు కానీ ప్రమాద సూచన, అంటే వాహనం ద్వారా కావచ్చు, ఇంట్లో కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇంట్లో నడవండి. బయట వాహనాల మీద వెళ్ళే వాళ్ళు జాగ్రత్తలు వహించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. పరిహారాలు: మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ 5 ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే ఈ చిన్ని ఒడిదుడుకులు కానీ, ఈ కష్టాలు కానీ, ఆటంకాలు కానీ తొలగిపోయే అవకాశం ఉంది. ఆ స్వామివారికి ఇష్టమైన ఆకు పూజ చేయించుకోవడం కానీ, లేదా వడమాల సమర్పించడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు, ఆటంకాలు తీరిపోయి పరిష్కారం వైపు మీరు పయనం చేస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు రావడము, శుభ వార్తలు వినడము, కీలకమైన వార్తలు వినడము, చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి పొందడంతో పాటు ఆర్థిక వృద్ధి కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనలాభ సూచనలు కనబడుతున్నాయి. భూమి, గృహము, వస్తువు, వాహనము కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి గోచరిస్తోంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని సంతోష సంబరాలు చేసుకునే అవకాశం కనపడుతోంది. వ్యాపార ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కూడా మంచి కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. విద్యార్థులకు కూడా చక్కని అనువైన కాలము. మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. సినీ, టీవీ నటీనట వర్గం వారికి, కళారంగం వారికి, ఐటీ రంగం వారికి, ఎన్ఆర్ఐలకు, ఆక్వాకల్చర్ వాళ్ళకు, వ్యవసాయదారులకు కూడా ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు ఏ ప్రయత్నాలు చేద్దామనుకున్నా చక్కగా ఈరోజు ప్రారంభించండి. భాగస్వామ్య ఒప్పందాల మీద సంతకాలు చేసుకోండి. ఏ కాంట్రాక్టుల మీద సంతకాలు చేయాలనుకున్నా కానీ, కీలకమైన పత్రాల మీద సంతకాలు చేయాలనుకున్నా కానీ ఈరోజు చాలా చక్కని అనువైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఇవి ఫలితాలు. పరిహారాలు, పరిష్కారాలు చూసినట్టయితే కనుక రవి గ్రహానికి, అంటే సూర్యగ్రహానికి, సూర్యోదయానికి ముందే మీరు లేచి
సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కానీ లేదా సూర్య గాయత్రిని కానీ పఠించి అర్ఘ్యమిచ్చి స్వామివారికి ఎర్రని పువ్వులు కనుక సమర్పించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, ఇంకా ఉన్నతమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. మీరనుకున్న ప్యాకేజీతోనే మీరనుకున్న రంగంలోనే ఉద్యోగాలు సంపాదించుకుంటారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశము, అధిక వేతనం వచ్చే అవకాశం కూడా ఈరోజు కనపడుతోంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొనడంతో పాటు కొందరు శుభకార్యాలను కూడా ఇంట్లో చేసే అవకాశం గోచరిస్తోంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, ఆహ్వానాలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు సన్మానాలు, సత్కారాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మంచి కాలము, వ్యాపారస్తులకు కూడా వ్యాపార విస్తరణకు చాలా మంచి కాలము. రియల్ ఎస్టేట్ రంగం వారికి మీరు వెంచర్లు వేసుకోవడానికి చాలా చక్కని అనువైన సమయము. మార్కెటింగ్ రంగం వారికి, వ్యవసాయ రంగం వారికి, అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా చక్కని అనువైన కాలము ఈరోజు. మీరు దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి, సంతాన ప్రయత్నాలు చేసేవారికి, మహిళలకు కూడా చాలా చక్కని అనువైన కాలము. మీరు ఆ దిశగా ఏ ప్రయత్నాలు చేసినా కానీ విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. స్థిరచరాస్తులను కొనుక్కునే అవకాశము గోచరిస్తోంది. కాబట్టి మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి, ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపార ఉద్యోగాల్లో ఉన్న వాళ్లకు, మిగతా రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు, సినీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది అత్యంత అనుకూలమైన కాలము, లాభదాయకమైన, యోగ్యదాయకమైన కాలం. కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయాలనుకున్నా చాలా చక్కగా ఈరోజు ప్రారంభించండి. ఆరోగ్యపరంగా బాగుంది, ధనపరంగా బాగుంది, కుటుంబపరంగా బాగుంది. వ్యాపార ఉద్యోగాలలో కూడా అన్ని రకాల సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏంటంటే, సోమవారం నాడు, అంటే ఈరోజు కాకపోయినా సోమవారం వచ్చిన రోజుతో పాటుగా ఈరోజు శివాలయ సందర్శనం చేసి స్వామివారికి బిల్వపత్రాలను సమర్పించినట్టయితే, ఉదయం పూటే సుమా బిల్వపత్రాలను కనుక సమర్పించినట్టయితే కనుక చిన్ని చిన్ని ఆటంకాలు ఏవైనా మీకు తెలియనివి ఏర్పడే అవకాశం లేకుండా పోయి సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ పరిహారాలు, సూచనలు పాటించుకోండి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సన్నిహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ, బంధువర్గంలోనూ మాట పట్టింపులు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శన చేసుకుంటారు. సాఫీగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా అది సజావుగా సాగిపోయే అవకాశము. గృహ నిర్మాణాలు కానీ, లేదా ఫ్యాక్టరీ నిర్మాణాలు కానీ, ఏ నిర్మాణ పనులు చేపట్టినా ఈరోజు సజావుగా జరిగిపోతాయి. కొత్తగా చేపట్టాలన్నా కూడా ఈరోజు చాలా చక్కని సమయం. కాబట్టి మీరు వృధా చేసుకోకండి. అయితే నూతన వాహన యోగం ఉన్నది, నూతన గృహ భూమి యోగం కూడా ఉంది. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని తద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే యోచన చేసి దానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోండి. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమించి మంచి ప్యాకేజీ పెరిగే అవకాశము, మీరనుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశము, ప్రమోషన్తో సహా అయ్యే అవకాశంతో పాటుగా మీ యొక్క పై అధికారుల యొక్క మన్ననలతో పాటు మంచి పేరు పొందే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు కూడా చక్కని అనువైన కాలము. ప్రజల మన్నన, ప్రజల నమ్మకము పొంది దానితో పాటుగా అధిష్టానం యొక్క మెప్పును కూడా మీరు పొందుతారు. ప్రత్యర్థుల నుంచి కూడా మీరు మంచి నాయకుడు అనే పేరును తెచ్చుకుంటారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు ఏంటంటే, మీరు బుధవారం నాడు బుధుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేయండి. అంటే నవగ్రహ ఆలయ సందర్శనం చేస్తూ పెసలను కనుక దానంగా ఇచ్చినట్టయితే కనుక ఇంకా విశేషమైన ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. దానితో పాటుగా బుధవారం రోజున, అంటే ప్రతి బుధవారం రోజున మీరు ఆకుకూరని మీ యొక్క ఆహారంలో ఒక భాగంగా, ఒక ఐటెంగా చేర్చుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ స్వామివారి దీవెనలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచన. నమస్తే. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి చిన్ననాటి మిత్రులతో అనుకోని, ఊహించని వివాదాల్లో దిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మిత్రులను కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్య వ్యవహారాల్లో మీ యొక్క ఆలోచనలు స్థిరంగా ఉండక
ఒడిదుడుకులతోనూ గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆ స్థితి నుంచి మీరు తప్పనిసరిగా బయటపడండి. కుటుంబ సభ్యుల నుంచి, అన్నదమ్ముల నుంచి గానీ, తల్లిదండ్రుల దగ్గర నుంచి గానీ మీకు ఒత్తిడులు వచ్చే అవకాశము, తద్వారా మానసిక అశాంతి కలిగే అవకాశం కనపడుతోంది. దూర ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభ బయటికి వచ్చే అవకాశం ఉంది. నేత్ర సంబంధిత రోగాలు వచ్చే అవకాశము, మాతృవర్గానికి సంబంధించినటువంటి ఒక అనారోగ్యము, ఆ వర్గం వారి దగ్గర నుంచి ఒక కీలకమైన వార్త వినే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ప్రమాదాలు సూచనగా కనపడుతోంది. జాగ్రత్త తీసుకోండి. అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఉండే అంటే మహిళలు ఏ రంగంలో ఉన్నారో ఆరోగ్యం తప్ప మీకు అన్ని విధాల చక్కని యోగదాయకమైన కాలము. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. తదుపరి ఈ రాశిలో ఉండే రాజకీయ రంగంలో వాళ్ళకి కానీ, సినీ, టీవీ నటీనట వర్గం వారికి కానీ అందరికీ సానుకూలమైన ఫలితాలు, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు ఏంటంటే సూర్య ఆరాధనతో పాటు శివారాధన చెయ్యండి. సాయంత్రం పూట అభిషేకం చేయించుకోండి. ఇంట్లో చేసుకునే వాళ్ళైతే సరే, లేదు కుదరదు అని అనుకున్న వాళ్ళు శివాలయంలో సాయంత్రం పూట అర్చన చేయించుకోండి. ఉదయం పూట అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక ఆ చిన్ని మాట పట్టింపులను లేదా మీ మీద అపనిందలు కలగడమనో ఇలాంటివి దూరమయ్యే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి, వస్తు, వాహన, భూమి, స్వర్ణము కొనుక్కునే అవకాశం కనబడుతోంది. మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. గతంలో మీరు పడిన బాధలన్నిటికీ ఒక ముగింపు వచ్చి మీకు అన్నీ మంచి రోజులే అన్నట్టుగా గోచరిస్తోంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారం అన్నట్టుగా మీకు అనుగ్రహం కలిగే అవకాశం ఉంది. తరువాత గృహంలో శుభకార్యాలు చేస్తారు. మీరు కూడా మీకు అంటే మీ ఇంట్లో వాళ్లకు లేదా మీరు శుభకార్యాలకు వెళ్ళడం కానీ అటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఇంటా బయట కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. గతంలో సోదర సోదరీలతో కానీ ఏవైనా తగాదాలు ఉంటే అవి తీరిపోయే అవకాశము ఈరోజు కనపడుతోంది. వ్యాపార ఉద్యోగాలలో, పారిశ్రామిక రంగాలలో, రాజకీయ రంగాలలో అన్నిటా మీకు మంచి మార్పులు చోటు చేసుకుని ఆ మార్పులు మీకు సంతోషాన్ని కలగజేస్తాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఆకస్మిక ధనప్రాప్తి, ఆరోగ్య వృద్ధి, ఆయుష్ వృద్ధి, భూవృద్ధి, పశు వృద్ధి, వ్యవసాయదారులకు చక్కని క్షేత్ర వృద్ధి, ఇలాగా అన్ని లాభాలే ఉన్నాయి. అన్నిటా లాభాలున్నాయి. అన్ని చోట్ల లాభాలున్నాయి. కాబట్టి ఏ రంగంలో ఉన్నవారైనా ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలన్నా, కొత్తగా ఏది చేయాలన్నా ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. విద్యార్థుల దగ్గర నుంచి అందరికీ చాలా చక్కగా ఈ రోజు ఉన్నది. మీకు చెప్పదగిన పరిహారాలు ఏంటంటే శివారాధన చేసుకోండి. పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కానీ లేదా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే ఇంకా విశేషమైన ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. చివరిగా చెప్పేది ఏంటంటే శనేశ్వరుడికి అంటే ఏలినాటి శని ప్రభావము మీ మీద తొలగిపోయింది కాబట్టి తొలగిపోతూ ఉంది. కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్వామివారికి కృతజ్ఞతగా శనేశ్వరుడి ఆలయాన్ని దర్శించి నల్ల నువ్వులు దానంగా ఇచ్చి నల్లని వస్త్రాలను కనుక దానంగా ఇచ్చినట్టయితే కనుక ఆ స్వామి మరింత అనుగ్రహాన్ని మీ మీద కురిపించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. నమస్తే అండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఉంది. బంధుమిత్రుల దగ్గర నుంచి శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. విలువైన వస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినంత పురోగతి, లాభాలు పొందే అవకాశం కనపడుతోంది. పాత రుణాలను తీర్చేసుకుంటారు. వ్యవసాయదారులకు, రాజకీయ రంగం వారికి, సినీ, టీవీ రంగ నటీనట వర్గం వారికి, గాయని గాయకులకు, విద్యార్థులకు కూడా ఈరోజు కుంభరాశి వారికి స్త్రీలకైనా పురుషులకైనా చాలా చక్కని అనువైన కాలం కాబట్టి
మీరు ఏ ముఖ్యమైన పని చేయాలనుకున్నా ఈరోజు మీరు నిరభ్యంతరంగా మొదలుపెట్టుకోండి. అన్ని రకాలుగా ఈరోజు మీకు మంచి అవకాశము, లాభదాయకమైన రోజు కాబట్టి ఈ రోజును మీరు అస్సలు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. ఈరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము దర్శించటంతో పాటుగా అభిషేకాన్ని చేసుకోండి. మంగళవారం కుజుడికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రం కానీ, కుజుడికి సంబంధించినటువంటి ఏదైనా ఒక మంచి కార్యాన్ని దానం చేయడం గానీ, హోమం చేయడం గానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి సన్నిహితులతో, బంధుమిత్రులతో, కుటుంబంలోనూ వివాదాలు ఏర్పడతాయి. మానసిక అశాంతి, ఒడిదుడుకులకు ఏర్పడతాయి. మీకు ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి మీరు ఏ పని తలపెట్టినా వ్యాపారంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, వాణిజ్య రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగము, సినీ నటి, టీవీ కళాకారులు, ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా కానీ విద్యార్థుల దగ్గర నుంచి అందరికీ ఈ రోజు అస్సలు మంచి రోజు కాదు. మీరు పట్టిందల్లా మట్టయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మాట పట్టింపులకు పోయి తగాదాలు తెచ్చుకునే అవకాశము, అపకీర్తి పాలయ్యే అవకాశము, అప్రదిష్ట పాలయ్యే అవకాశం కనబడుతోంది. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశము కనబడుతోంది. మీరు దగా పడే అవకాశంతో పాటుగా అనారోగ్య సూచన, మానసిక అశాంతి, అధైర్యము, జంతు భయము, భీతి ఇలాంటి వాటితో మీరు సతమతమయ్యే అవకాశము ఈ మీనరాశి వారికి గోచరిస్తోంది. ఏదైనా కీలకమైన విషయాన్ని మీరు బంధువులతో కనుక సంప్రదించి నిర్ణయం తీసుకున్నట్టయితే ఒకంత మేలు జరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి కాబట్టి మీరు తప్పనిసరిగా దైవ కార్యాలు చెయ్యాలి, దైవాలయాలు దర్శించాలి. పేదలకు అన్నదానం కానీ, వస్త్రదానం కానీ చేసినట్టయితే కనుక ఒకంత సానుకూలమైన ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, అనారోగ్య సూచన ఉంది కాబట్టి సూర్య ఆరాధన చెయ్యండి. తెల్లవారుజామున సూర్యుడికి అభిషేకం చేయడంతో పాటుగా ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఎర్రని పుష్పాలు, ఎర్రని పండు స్వామివారికి నివేదన చేసినట్టయితే కనుక ఒకంత ఆవగింజంత సానుకూలమైన ఫలితాలు మీకు గోచరించే అవకాశం ఉంది. కానీ మనోనిబ్బరంతోనే మీరు నెట్టుకుని రావాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే మహిళలకు తీవ్రమైన అనారోగ్య సూచన, ప్రమాదాలు, పురుషులకైతే వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. దైవనామ స్మరణతో ఈరోజు గడిపినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉన్నది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.